విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. జన్మ నక్షత్రం ఆశ్లేష ఉన్న వాళ్ళకి మే నెలలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. మరి మే నెలలో ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి రహస్య మార్పులు, అంతర్గత శక్తి పెరుగుదల అనేవి కనిపిస్తాయి. బయటకు పెద్ద మార్పులు కనిపించకపోయినా లోపల మీ ఆలోచనల్లో, నిర్ణయాల్లో పెద్ద మార్పు జరుగుతుంది. ఉద్యోగాల్లో మీరు సైలెంట్గా పనిచేసినా కూడా మీ పనితనం గమనించబడుతుంది. కొంతమందికి గోప్యమైనటువంటి ముఖ్యమైనటువంటి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. సహచరులతో ఎక్కువగా విషయాలు పంచుకోవడం కంటే మీ పనిలో మీరు చేసుకుంటూ ముందుకెళ్ళడం మంచిది. వ్యాపారస్తులకు కొత్త ఐడియాలు వస్తాయి. ప్రత్యేకంగా ఆన్లైన్ టెక్నాలజీ, కన్సల్టింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది. కానీ భాగస్వామ్యాల్లో, నమ్మకం విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ఆర్థికంగా ఈ నెలలో అనుకోని లాభాలు, అనుకోని ఖర్చులు ఈ రెండు కూడా ఉంటాయి. గుప్తంగా డబ్బును రావచ్చు, పాత బకాయిలు, కమిషన్లు లాంటివి. అదే సమయంలో వైద్య కానీ లేదా ఇంటి అవసరాలకు ఖర్చు పెరుగుతుంది. కుటుంబంలో మీరు కొంచెం దూరంగా ఉండే పరిస్థితి వస్తుంది. మీ ఆలోచనలకు అందరూ అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ నెల చివరిలో కొంత సర్దుబాటు ఉంటుంది. ఆరోగ్యపరంగా నరాల ఒత్తిడి, ఆందోళన, కడుపు సమస్యలు రావచ్చు. యోగా, ధ్యానం చేయడం మంచిది. విద్యార్థులకి నెలలో లోతైనటువంటి చదువులపైన ఆసక్తి పెరుగుతుంది. రీసెర్చ్, అనాలిసిస్ రంగాల్లో మంచి ప్రగతి ఉంటుంది. ఈ నెలలో అంతఃప్రేరణ బాగా పనిచేస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు ముందుగానే ఫలితాలని, అంచనాలని వేయగలుగుతారు. మరి మీరు సైలెంట్గా ప్రోగ్రెస్ ఉంటుంది ఈ నెలలో. బయట కనిపించకపోయినా కూడా మంచి మార్పుల్ని చూస్తారు. సోమవారం రోజున నాగదేవత లేదా శివాలయంలో పూజ చేయడం, ప్రతిరోజు ఓం నమ శివాయ మంత్రాన్ని జపించడం, పాములకు సంబంధించిన దేవాలయాల్లో పాలు కానీ అక్షతలు కానీ సమర్పించడం సాంప్రదాయం ప్రకారం చేయండి. చక్కటి ఫలితాలు అందుకుంటారు. నమస్తే.